హాయ్, దిస్ ఈజ్ రవి. రిషికొండ ప్యాలెస్ ఇవాళ ఓపెన్ అయింది. చాలామందిని అంటే కేవలం కొంతమంది ప్రముఖులకు మాత్రమే ఆహ్వానం అంది, మిగతా వాళ్ళు ఎవరిని రావలేదు. అయితే ఈ ఓపెనింగ్కి ముందు అక్కడ నరబలి జరిగిందా అంటే అవునే అంటున్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ఆయన దీనికి సంబంధించి చాలా కీలకమైన కామెంట్లు చేశారు. సో ఈ కామెంట్లు ఎందుకు చేశారు, దీని వెనకాల అసలు వాస్తవం ఏంటి, సో ఈ రిషికొండ ప్యాలెస్కి కేసీఆర్ ఫామ్ హౌస్కి సంబంధం ఏంటి, ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే రవి. కేఏ పాల్ కొన్ని కీలకమైన కామెంట్లు చేశారు. ఆ కామెంట్లు వెనకాల ఉన్న అసలు వాస్తవం ఏంటి సార్, ఏం జరిగింది? ఒకటి ఏంటంటే ఆయన స్వరూపానందేంద్ర సరస్వతి పేరు తీశారు. శారదాపేట, విశాఖ శారదాపేటకు సంబంధించిన స్వరూపానందేంద్ర సరస్వతి పేరు తీసి ఆయన చెప్పినట్టే ఈయన చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని మొట్టమొదటి ఆరోపణ. దాంట్లో నిజం లేకపోలేదు. ఎందుకనంటే తొలి నుంచి కూడా స్వరూపానంద్ ఏం చెప్తే జగన్మోహన్ రెడ్డి అది ఇంటూ వస్తూ ఉన్నారు. ఆయన గోదావరిలో మునగముంటే మునిగాడు, కృష్ణానదిలో మునగముంటే మునిగాడు. సో కాబట్టి ఆయన రాజశ్యామల యాగం చేసి రాజశ్యామల యాగానికి రమ్మంటే వెళ్ళారు. 2019లో గెలిచారు. గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం అప్పుడు కూడా ఆయన వచ్చారు. స్వరూపానంద్ వచ్చి నా ఆత్మ గెలిచింది, నా ఆత్మ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా ఆయన చెప్పారు. ఆయన బహిరంగ వేదికల మీద చెప్పారు. కాబట్టి స్వరూపానంద చెప్పినట్టు జగన్ చేస్తున్నాడు అని కేఏ పాల్ చెప్పిన మాటని మనం కొట్టిపారేయలేం. ఇదొకటి. రెండేంటంటే రిషికొండ ప్యాలెస్. ఇవాళ రిషికొండకు సంబంధించి కట్టడాలని చూసేదానికి అక్కడ పరిశీలించడానికి కేఏ పాల్ వెళ్ళారు. ఒక పౌరుడిగా వెళ్ళారు. ప్రజా ఆస్తి అది, అంతే కదా. అది టూరిజం ప్లాజా. టూరిజంకి సంబంధించినటువంటి భవనం టూరిజం శాఖ కట్టింది, ప్రారంభించింది. సహజంగా ఎవరైనా చూడాలని ఆసక్తి చూపిస్తారు. దాంట్లో భాగంగా కేఏ పాల్ కూడా అక్కడికి వెళ్ళారు. ఇవాళ ఓపెన్ చేసింది ఎవరు? రోజా చేత ఓపెన్ చేయించాడు జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఓపెన్ చేయాల్సినటువంటి ఆ భవనాన్ని రోజా చేత ఓపెన్ చేయించారు. ఎందుకు ఓపెన్ చేయించారు అనే దాని మీద ఉదయం నుంచి రకరకాలుగా ట్రోల్స్ కూడా జరుగుతూ ఉన్నాయి సోషల్ మీడియాలో. అసలు ప్రతి చిన్నదాన్ని కూడా ఓపెనింగ్కి వెళ్ళేటువంటి జగన్మోహన్ రెడ్డి 500 కోట్ల రూపాయలు పెట్టి విలాసవంతమైనటువంటి రిషికొండ మీద కట్టినటువంటి భవనం ఓపెనింగ్కి రోజానే పంపించారంటే ఇది కోర్టు ధిక్కరణ కింద వస్తుంది. కాబట్టి రోజాని అక్కడ పంపించి ప్రారంభోత్సవం చేశారనేది ఒకటి. ఆర్భాటంగా చేస్తారు ఏదైనా సరే. జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా అంటే 2 సార్లు 3 సార్లు ఓపెన్ చేసినా కానీ ఆర్భాటంగా చేస్తూ ఉంటారు. ఆయన ఆర్భాటంగా ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి రెండో కంటికి కూడా తెలియకుండా ప్రారంభోత్సవాన్ని చేశారు రిషికొండ. అంటే దాంట్లో ఖచ్చితంగా రెండో కోణం అయితే ఉంటుంది కదా, రహస్య కోణం కూడా ఇంకోటి ఉంటుంది కదా, ఉండకుండా అయితే ఉండదు కదా. రహస్య కోణం లేకపోతే ఎప్పటి మాదిరిగానే ఆర్భాటంగానే ఈ కార్యక్రమాన్ని చేసి ఉండేవాళ్ళు కదా. ఓపెన్ అయితే చేశారు కదా. ప్లస్ వారానికి 3 రోజుల పాటు విశాఖ నుంచి పరిపాలన సాగించడానికి అక్కడ బ్లాక్ని రెడీ చేశారు కదా. అధికారులకు అనఫిషియల్గా మొత్తం మౌఖిక ఆదేశాలు జారీ చేశారు కదా. ప్రతి వారానికి 3 రోజులు అక్కడి నుంచి నేను పరిపాలన చేయాలి, మీరు అక్కడికి వెళ్ళండి అని. ఇదంతా ఎందుకు జరిగింది అని అంటే స్వరూపానంద్ ఏం చెప్పారు? తాడేపల్లిలో ఉన్నంతకాలం రాజకీయపరమైన చిక్కులు నీకు తప్పవు. కాబట్టి ఇమీడియట్గా నువ్వు వైజాగ్కి షిఫ్ట్ అవ్వు. వైజాగ్ షిఫ్ట్ అయితేనే నీకు మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి బలంగా ఆయన చెప్పారు. ఇటీవల కాలంలో రాజశ్యామల యాగం ముగింపుకి వెళ్ళి ఆయన పూర్ణాహుతిలో పాల్గొన్న సందర్భంగా 1.5 గంట పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన శారదాపేటలో ఉన్నారు. ఆ సందర్భంగా ఒక దిశానిర్దేశం చేసి ఒక డైరెక్షన్ ఇచ్చి ఇమీడియట్గా వైజాగ్కి మారు అని చెప్పి స్వరూపానంద్ ఏదో చెప్పారని ఒక సందేశం ఇచ్చారని చెప్పి వినిపించినటువంటి మాట. దాని ప్రకారం ఏంటి, కొండ మీద ఆయన ఉంటే కనుక ఎత్తైనటువంటి ప్లేస్లో ఉంటావు కాబట్టి, ప్లస్ రాష్ట్రానికి ఈశాన్య ప్రాంతంలో ఉంటావు కాబట్టి, ప్లస్ ఉండేటువంటి ప్రాంతానికి ఈశాన్యంలో సముద్రం ఉంటుంది కాబట్టి ఇక నీకు తిరుగు ఉండదు. ఇక మొత్తం నువ్వే, ఇక నువ్వు ఏం చేసినా కానీ చెల్లుతుంది, ఎలా పరిపాలన చేసినా కానీ యాక్సెప్టెన్సీ ఉంటుంది అని చెప్పి స్వరూపానంద చెప్పినట్టు కొంతమంది సెటైరిక్గా ఆధ్యాత్మికవేత్తలు కూడా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి ఇవాళ. సో స్వరూపానందే అసలు ఏం చేశారు, అక్కడ పూజలు ఏం చేశారు, గత కొంతకాలంగా పూజలు ఏదో జరుగుతున్నాయి అని చెప్పి వచ్చినటువంటి న్యూస్ సోషల్ మీడియాలో. ఇప్పుడు కేఏ పాల్ అని చెప్తున్నారు అసలు నరబలి జరిగింది అక్కడ, అందుకే ఎవరిని రానివ్వట్లేదు. కేసీఆర్ కూడా అక్కడ నరబలి చేశారు. కొత్త సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఒక నరబలి జరిగింది. అక్కడ ఒక చిన్న పిల్లోడిని నరబలి ఇచ్చాడు కేసీఆర్. అదేవిధంగా ఇక్కడ రిషికొండలో కూడా రిషికొండ భవనంలో ఒక నరబలి జరిగింది, అందుకే ఎవరిని రానివ్వట్లేదు అనేది ప్రజాశాంతి పార్టీ చీఫ్
కేఏ పాల్ ప్రపంచ శాంతి దూత అంటారు. కేఏ పాల్ చెప్తున్నటువంటి మాట. సరే, ఆయన ఏం చెప్పారు అనేది మనం చెప్పడం కన్నా ఆయన మాటల్లోనే మనం వినిపించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆయన ఏమన్నారు, ట్విట్టర్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ వీడియో. వైరల్ అవుతున్నటువంటి వీడియో ఏంటంటే ఇది. క్యాంప్ ఆఫీసు 500 కోట్లు విలువైంది సీక్రెట్ గా ఓపెన్ చేస్తున్నారట. సీక్రెట్ ఎందుకు? నన్ను పిలిస్తే నేను వస్తాను. స్వామి స్వరూపానందని పిలిచినప్పుడు ప్రపంచ శాంతి దూత డాక్టర్ కేఏ పాల్ పిలిస్తే వస్తారు కదా. ఈ సీక్రెట్ బిజినెస్ ఏంటి? ఏమైనా నరదానం చేస్తున్నారా? కేసీఆర్ సెక్రటరియట్ లో చేసినట్టు బలిదానాలు చేస్తున్నారా? ఏం పూజలు చేస్తున్నారు? ఎందుకు ఇంత సీక్రెట్ అన్నది తెలుసుకోవడానికి వచ్చాను. 500 కోట్లు ఖర్చు పెట్టి క్యాంప్ ఆఫీస్ ని ఎందుకు ఇంత సీక్రెట్ గా ఏమైనా నరదానం జరుగుతుందా? కేసీఆర్ అక్కడ చేసినట్టు సెక్రటరియట్ బిల్డింగ్ ఏమో అనుమానిస్తున్నారు. ఏమైనా నరదానం జరిగిందా అని క్వశ్చన్. మీడియాని ఎందుకు పిల్లలేదు? కేసీఆర్ గారు అప్పుడు నరబలి చేశారు సెక్రటరియట్ ని. ఓపెన్ చేయకుండా February 17 లాస్ట్ ఇయర్ ఆపాను. కోర్టుకి వెళ్ళి 5 సార్లు ఆర్గ్యూ చేసి. ఇక్కడ ఎందుకు సీక్రెట్ గా ఏదైనా జరుగుతుంది? సీఎం గారు రావచ్చు, మంత్రులు వచ్చినప్పుడు ధైర్యంగా ఓపెన్ చేయొచ్చు. ఇది సీక్రెట్ బిల్డింగ్ కాదు కదా, గవర్నమెంట్ ప్రాజెక్టే కదా. లేకుండా చెప్పలేను. చాలా అనుమానంగా ఉంది. మీడియాని పిలకుంటా, ముఖ్యమంత్రి గారు రాకుండా ఎందుకు ఇంత సీక్రెట్ డీల్స్ జరుగుతున్నాయి? ఇందులో ఏం అవినీతి జరిగింది? నా భయం ఏంటంటే నరదానం, బలిదానాలు ఏమైనా జరుగుతున్నాయా? అది కేఏ పాల్కు వచ్చినటువంటి అనుమానం ఏంటంటే ఇక్కడ నరదానం, బలిదానాలు ఏమైనా జరుగుతున్నాయా అనేటువంటి అనుమానం. ప్రపంచ శాంతి దూత కేఏ పాల్, ప్రజాశాంతి పార్టీ చీఫ్, ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆయనేమో చిన్న వ్యక్తి కాదు, ప్రపంచ శాంతి దూత. కొన్ని లక్షల మంది ఆయన ఆశీర్వాదం కోసం దేశ విదేశాల నుంచి వచ్చేటువంటి పరిస్థితి అయింది. అలాంటి ప్రబోధకుడు, మత ప్రబోధకుడు ఆయన. అలాంటి ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే నరబలి ఇచ్చారా, అక్కడ బలిదానాలు ఏమైనా చేశారా, అది కనుక్కోవాలి. లేదంటే మీరు ఎందుకు ఇంత సీక్రెట్గా జరుపుతున్నారు? ఇంత సీక్రెట్గా జరపాల్సిన అవసరం ఏంది? ఇది ప్రజా సొత్తు, ప్రజాభవనం, అంతే కదా. ప్రజల సొంతతో 500 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి ఆ భవనాన్ని ఓపెన్ చేసేటప్పుడు మంత్రులు ఇచ్చారు. మీడియాని ఎందుకు అలౌ చేయలేదు? మీడియాని అలౌ చేయలేదు కదా. అలౌ చేయాలి కదా. అలౌ ఎందుకు చేయలేదు అంటే ఇప్పుడు అక్కడ నరబలి జరిగిందా జరగలేదా అనేది తర్వాత సంగతి. ఓకే, మీరు అలౌ చేయలేదు కాబట్టి, రహస్యంగా దాన్ని ఓపెనింగ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా అనుమానాలు అయితే వస్తాయి. అక్కడ ఏం చేశారా, ఏం చేయలేదా తర్వాత సంగతి. పైగా స్వరూపానందని పిలిచి అక్కడ ఏం చేస్తున్నారు? క్షుద్ర పూజలు చేస్తున్నారా? బ్లాక్ మ్యాజిక్లు చేస్తున్నారా? ఏం చేస్తున్నారు అనేది తెలియాలి కదా ప్రజలకి. ఇలాంటి అనుమానాలు వస్తాయి కదా, రాకుండా ఉండవు కదా. నువ్వు పిలిస్తే ఈ అనుమానాలు రావు. పిలిస్తే అసలు ఇలాంటి కోణమే రాదు. పిలవలేదు కాబట్టి ఇలాంటి వస్తూ ఉంటాయి. పైగా ఉదాహరణ చెప్తున్నాను, కేఏ పాల్ సెక్రటరియట్లో, తెలంగాణ సెక్రటరియట్లో ఏం జరిగింది అనేది ఆయన చెప్తూ ఉన్నారు. సో కాబట్టి సీక్రెట్గా చేయాల్సిన అవసరం ఏంటి? పబ్లిక్గా చేయాల్సినటువంటి పనులని నువ్వు సీక్రెట్గా చేస్తే రకరకాల అనుమానాలు, ఊహాగానాలు వస్తాయి. మంత్రులను పిలిచావు, నువ్వు ఎందుకు రాలేదు? ముఖ్యమంత్రి హోదాలో రాలేదు అంటే క్రిస్టియన్ కాబట్టి ఆ పూజల్లో పాల్గొనకూడదని చెప్పి రాలేదా? స్వరూపానందే మొత్తం ఆత్మ కాబట్టి ఆయనే చేస్తారా? అంటే ఆయనున్న జగన్మోహన్ రెడ్డి ఉన్న ఒకటేనా? అంటే ఆత్మ అని చెప్పాడు కదా. జగన్మోహన్ రెడ్డి తన ఆత్మ అన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి తను ప్రతిరూపం కాబట్టి ఆయనే ఉంటే సరిపోతుందని నువ్వు అనుకున్నావా? ఏమనుకున్నావు అనేది ప్రజలకైతే చెప్పాలి కదా. చెప్పాలి. ప్రజలకు చెప్పకుండా రహస్యంగా ఈ విధంగా చేస్తే న్యూస్ ఖచ్చితంగా ఇలాంటివి వస్తాయి. ఇలాంటివి వచ్చినప్పుడు మళ్ళీ ఏమో వాళ్ళే అధికారాన్ని ఉపయోగించి రకరకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి నువ్వు చేసే పని ఏంటి? పబ్లిక్ సొమ్ము కదా, ప్రజా సొమ్ము, ప్రజల ఆస్తి. అది ప్రజల ఆస్తిని ప్రజలకు చూపించడానికి కూడా సాహసం లేనప్పుడు మరి కేఏ పాల్ చెప్పిన దాన్ని మనం అంగీకరించాలా, వ్యతిరేకించాలా? లేదంటే కేఏ పాల్ చెప్పింది నిజం అనుకోవాలా, అబద్ధం అనుకోవాలా? మరి కేఏ పాల్ మీద కేసు పెట్టి చేస్తే విచారణ చేస్తే కేఏ పాల్ చెప్పింది అబద్ధం, ఆయన చెప్పిందని అబద్ధం అయితే అది అప్పుడున్న ప్రజలకి క్లారిటీ వస్తుంది. అవును, కేఏ పాల్ డైరెక్ట్గా వెళ్ళారు రిషికొండకి. నేను వెళ్ళి చూడాలి, నేను అసలు అక్కడ ఏం జరిగిందని చెప్పి ఆయన వెళ్ళాడు. ప్రజాశాంతి పార్టీ చీఫ్గా, ఒక మత ప్రబోధకుడిగా, ఒక పౌరుడిగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయన వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆయన్ని అలౌ చేయలేదు పోలీసులు. అంటే ఎన్ని రోజులు రహస్యంగా పెడతారు అక్కడ? అంటే అక్కడ ఏం జరిగింది? ఆయన చెప్తున్నట్టు నరబలి జరిగిందా, లేదంటే ఇతర బలులు ఏమైనా జరిగినాయా, ఏం జరిగిందనేది చెప్పాలి కదా.
సో కనీసం బాధ్యత కదా అది కేఏపాల్ అడుగుతున్నాడు. సో కేఏపాల్ అడుగుతున్న దానికి మరి ఎవరన్నా చెప్తారేమో మంత్రులు ఎవరన్నా క్లారిటీ ఇస్తే ఓకే, అదన్నా విజువల్స్ తీసి చూపిస్తే ఓకే. ఆ మీడియాని కూడా రాకుండా దాచిపెడితే మరి ఇలాంటి అనుమానాలు వస్తాయి. ఒకవేళ ఆయన చెప్పిందే కనుక నిజమైతే కనుక కేసీఆర్కి ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఏర్పడిందో అక్కడ జగన్ కూడా ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. మేబీ ఉండొచ్చు కేఏపాల్ చెప్పిన దాని ప్రకారం.